హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ రిక్కీ ర్యామ్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. వీడియోలో ఫ్యాక్ట్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే నాదో చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ చిన్నదే కావచ్చు, బట్ నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం మోటివ్గా ఉంటుంది. సో మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సాధారణంగా సొరచేప పన్ను చాలా బలంగా ఉంటుంది, కానీ మనిషి యొక్క పన్ను సొరచేప పన్ను కంటే బలమైనది. ఈ ఫ్యాక్ట్ చెప్పిన తర్వాత మీరు తప్పకుండా దీన్ని ట్రై చేసి చూస్తారు. మీ మోచేతి చివరిని మీ నాలుగుతో తాకడం అసాధ్యం. దీనిని ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా తాకగలిగితే కామెంట్ చేయండి, చూద్దాం. సాధారణంగా ప్రతి జీవికి ఒక కంటికి 2 కనురెప్పలు మాత్రమే ఉంటాయి, కానీ ఒంటెలకు మాత్రం 3 కనురెప్పలు ఉంటాయి. ఇలా ఎందుకుంటాయంటే ఎడరలో వచ్చే గాలి నుండి కంటిని కాపాడటానికి ఉంటాయి. పందులు తల ఎత్తి ఆకాశాన్ని చూడటం అసాధ్యం, ఎందుకంటే వాటి మెడ కండరాలు వెన్నుముక దానికి సహకరించవు. చాక్లెట్స్ డాగ్స్ ని చంపేయగలవు, ఎందుకంటే చాక్లెట్స్ లో కుక్కలకు హాని చేసే థెబోమైన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం వాటి గుండె, కిడ్నీలు, నరాలపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా మనకు తుమ్ములు అనేవి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఇలా తుమ్మినప్పుడు మన గుండె 1 మిల్లీ సెకండ్ ఆగుతుంది. అందరూ వేడి నీళ్ళతో పోల్చితే చల్లనీరు తొందరగా గడ్డ కడుతుంది అనుకుంటారు, కానీ నిజానికి చల్లనీరు కంటే వేడి నీరు తొందరగా గడ్డ కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏనుగులకు తేనెటీగలు అంటే చాలా భయం, ఎందుకంటే తేనెటీగలు ఏనుగుల సున్నిత భాగాలైన తొండం లోపల కంటి చుట్టూ కుడతాయని భయం. మనం చాలా వస్తువులపైన మేడ్ ఇన్ చైనా అని చూసి ఉంటాం, కానీ అలాంటి లేబుల్స్ తయారు చేసేది మాత్రం కొరియాలో. మనం ఒక దేశం బార్డర్ దాటాలంటే పర్మిషన్ ఉండాలి. ఒకవేళ ఎలాగోలా వెళ్ళామనుకోండి, అరెస్ట్ చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ 2011లో ఒక కోతి ఇండియా నుండి పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళినందుకు ఆ కోతిని అరెస్ట్ చేసింది. మనం ఇంగ్లీష్లో 1, 2, 3 అని ఇలా రాస్తూ ఉంటే 1 బిలియన్ అని వచ్చే వరకు ముందు రాసిన వాటిలో బి అనే అక్షరం కనపడదు. గుడ్లగోబ యొక్క గుంపును పార్లమెంట్ అని అంటారు. స్విట్జర్లాండ్లో ఆదివారం రోజు కార్లు కడగకూడదు. ఒకవేళ ఎవరైనా కడిగితే జరిమానా వేస్తారు లేదా జైలు శిక్ష వేస్తారు. ప్రాచీన కాలంలో అమెరికా టాయిలెట్ పేపర్గా మొక్కజొన్నపై ఉండే ఆకులను వాడేవారు. మనం ఒంటెలు ఎక్కువ రోజులు నీళ్లు తాగకుండా జీవిస్తాయని చదువుకొని ఉంటాం, కానీ జిరాఫీలు ఒంటెల కన్నా ఎక్కువ రోజులు నీళ్లు తాగకుండా బతకగలవు. మన వీడియో వల్ల ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిందనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తా. సపోర్ట్ మీ ఆల్.